మీరు ఎక్కడైనా లోన్ కావాలి, అప్పు తీసుకోవాలి, బ్యాంక్లో తీసుకోవాలి అంటే మీరు ట్రై చేశారంటే గ్యారంటీగా అవుతుంది. మీరు మెయిన్గా ఏం చూసుకోవాలి అంటే ఒంట్లో ఉన్న బీపీ, షుగర్ సంబంధించిన విషయాలు అబౌవ్ 35 ఉన్నారంటేనే మీకు అది చూసుకోవాలి సింహంలో పుట్టినవాడు. ఎందుకు ఇలాంటి విషయాలు కొంచెం నెగిటివ్ ఓరియంటేషన్లో 2026లో ఉందంటే రాశి లగ్నంలోనే కేతు ఉంది. కేతు రాశి లగ్నంలో ఉందంటే ఆటోమేటిక్గా ఏ ఒక్క విషయం మీరు స్టార్ట్ చేసినా ఆటంకాలు చాలా వస్తూ ఉంటుంది. అప్పుడు డైలీ మీరు విఘ్నేశ్వరుని దర్శనం చేయాలి, విఘ్నేశ్వరుని గణపతి దర్శనం చేసుకోవాలి. అదేలాగా గజాననం భూత గణాది సేవితం కవిత్త జంబో బలసార భక్షితం ఉభాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఆ స్వామిని దర్శనం చేసుకుంటే ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. 2026 సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఒకటే చెప్పాలి, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏది జరుగుతుందో మీరు యాక్సెప్ట్ చేసుకోండి, మీరు బాగుంటారు. ఓకే సార్, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి మదర్స్కి, సిస్టర్స్కి హెల్త్ ఇష్యూస్ ఉందని సూచించారు. ఇప్పుడు ఏ గుడులకి వెళ్ళొచ్చు, ఏం పరిహారాలు చేయొచ్చు మనం? మెయిన్ విషయం మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మదర్ యొక్క హెల్త్ సరిగా లేదు, లేదంటే ఎల్డర్ సిస్టర్స్ ఎవరైనా ఇలా ప్రాబ్లం ఉంటుంది అని మనం అర్థం చేసుకున్నామంటే మెయిన్ విషయం మీరు ఆవు నెయ్యి అని చెప్తాం, అది తీసుకొని స్వామికి అభిషేకానికి ఇవ్వచ్చు. లేదంటే తేనె తీసుకొని స్వామి దర్శనాన్ని మెయిన్గా ఒక శివుడికి కానీ పార్వతీదేవికి కానీ మీరు ఇచ్చారంటే సింహరాశిలో పుట్టిన చాలామందికి ఒక పెద్ద పరిహారంగా మారుతుంది. వాళ్ళు బాగుంటారు, ఏ ఒక్క నెగటివ్ జోను టచ్ అవ్వదు, బాగుంటారు. సింహరాశి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ మీరు ఇస్తున్నారు? సంతోషపరంగానూ సరే, ఆర్థిక పరంగానూ సరే 75 వచ్చు. 2026 ఇస్ నథింగ్ టు ఎక్స్పెక్ట్, రియాలిటీ ఇస్ దట్.